ఇప్పుడు తెలుగుదేశం నాయకుల లిస్ట్ తీయండి. తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా మీకు అప్పుడున్న నాయకుల కార్యకర్తలు వారు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అలా ఎక్కడుంది? వందల కోట్ల వ్యాపారాలు ఉంటేనే పార్టీలో పనిచేసినా కూడా గుర్తింపు. కార్యకర్తగా పనిచేసి ఎవడు పట్టించుకుంటాడు? సో ఈ ధోరణి వచ్చాక ఏమవుతుంది అంటే మీకు ఇక పార్టీలు ఎవడు మిగిలడు. ఎవడు ప్రభుత్వంలో ఉంటే ప్రత్యర్థి పార్టీని ఇలాగే మీకేం చేయగలుగుతారు. మళ్ళీ వైసీపీ అధికారం ఉంటే టీడీపీ వాళ్ళు వంశీలు గిరిలు పోతారు. టీడీపీ అధికారం లేకుంటే తోట త్రిమూర్తుల్లో రాజశేఖర్లు పోతారు. తేడా ఏమీ ఉండదు మీకు. సో అందువల్ల ఎవరు ఒత్తిడి తెస్తే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు చెప్పే పోతారు, నాయకునికి చెప్పిపోతారు. సో నాయకునికి చెప్పి ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా, నా పైన ఒత్తిడి పెరిగింది, నాకు వ్యాపారాలు ఇబ్బంది అవుతున్నాయని చెప్పిపోతారు. మీకు నారాయణ లాంటి నాయకుడు మీకు 2014-19 మధ్య కాలంలో మొత్తం ఫోకల్ పాయింట్గా ఉన్న మినిస్టరు మళ్ళీ కరెక్ట్గా 5 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైంది. మీరు గమనిస్తే 2019 నుంచి 24 వరకు మీరు నారాయణ పేరున్నారా ఎక్కడ పేపర్లో? ఆయన కాలేజీలు ఆయన స్కూళ్ళు చూసుకుంటున్నారు, ఆయన వ్యాపారాలు ఆయన ఉన్నారు, బయటికి రాలే. 5 ఏళ్ల తర్వాత డైరెక్ట్గా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మళ్ళీ మంత్రి అయ్యాడు, పురపాలక మంత్రి. మరి 5 ఏళ్ళు ఎందుకు రాలే బయటికి? వస్తే ఏం చేస్తారు? ఆడ జగన్ ప్రభుత్వం తొక్కిపడేస్తుంది. ఎందుకంటే ఆయన ఊరు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. సో అందువల్ల వ్యాపారాలు ఉన్నవారు రాజకీయాల్లో పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున రేవంత్ రెడ్డి విమర్శించాల్సిన పరిస్థితి వస్తే మీరు నారాయణ విమర్శించగలరా? లేదు హైదరాబాద్లో వ్యాపారాలున్న ఏ తెలుగుదేశం నాయకుడిని విమర్శించగలరా? హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళు విమర్శించగలుగుతారా? విమర్శించలేరు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. మళ్ళీ ఎవరు విమర్శిస్తారంటే తెలుగుదేశం తరఫున ఈ లింక్ లేని వాళ్ళే విమర్శిస్తారు. సో అందువల్ల రాజకీయాలలో ఈ వ్యాపార సంస్కృతి పెరిగాక అనివార్యంగా పార్టీలు ఇలాగే. రెండవది నాయకులు కూడా అలాగే అయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు ఉపయోగపడితే అనుకుంటే తన సొంత పార్టీని కూడా పక్కకు పెట్టి బయట పార్టీని తీసుకొచ్చుకున్నాడు. సో వాళ్ళు మళ్ళీ అలాగే మీకు తెలుగుదేశంలో కూడా సొంత పార్టీ వాళ్ళని కూడా పక్కన పెట్టి వాళ్ళని తీసుకున్నారు. అందుకే మీకు ఒంగోలులో బాలినేని వర్సెస్ జనార్దన్ ఇవన్నీ ఎందుకు వింటాం మనం అంటే రాజకీయ పార్టీల నాయకత్వం తమ ప్రయోజనాల కొరకు తమ కార్యకర్తల తమ నాయకుల ప్రయోజనాలు పక్కకు పడేస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డికి జగన్ అధికారంలో, చంద్రబాబు నాయుడు తాను అధికారంలో రావాలి. ఈ తాము అధికారం పార్టీ ప్రయోజనాల పేరు చెప్పి స్థానికంగా ఉన్న నాయకులను లైట్ తీసుకుంటున్నారు. సో ఈ పరిణామం ఎప్పుడైతే వస్తుందో మీకు అందుకే ఒక పిఠాపురంలో ఒక వర్మ పుడతాడు, మీకు ఒంగోలు జనార్దన పేరేంటి దామచర్ల జనార్దన్లు పుడతారు. వీళ్ళంతా ఎందుకు పుడతారు? ఎందుకంటే ఏం చేస్తారు? పార్టీ అధినాయకత్వం వాళ్ళ ప్రయోజనాలు చూసుకుంటారు, కిందల ప్రయోజనాలు చూడకపోయే వరకు వర్మల కర్మగా మారిపోతారు. సో ఈ పరిస్థితి వస్తుంది. సో అందువల్ల ఇది అప్పుడు నాయకులు ఏం చేయాలి? మరి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. అధినాయకులే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకున్నప్పుడు మరి కార్యకర్తలు ఏం చేయాలి? ఇప్పుడు జనసేనతో పొత్తు కావాలి కనుక, పవన్ కళ్యాణ్తో అవసరం ఉంది కనుక చంద్రబాబు నాయుడు వర్మను పిలిచి నువ్వు పోటీ చేయకు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయి, మనం పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం, నేను చూసుకుందాం అన్నాడు. ఏం చూసుకోలే. ఇప్పుడు వర్మ ఏం చేయాలి? పార్టీ ప్రయోజనాల కొరకు తన సీట్ ఖాళీ చేశారు. 2014లో ఐ థింక్ ఇండిపెండెంట్గా పోటీ చేసి 40,000 మేరతో గెలిచినట్టున్నాడు. సో అలాంటి నాయకుడు పార్టీ ప్రయోజనాల కొరకు పక్కకు జరిగాడు. పక్కకు దాన్ని మిగిలింది ఏంటి? కర్మ మిగిలింది. సో వర్మకు కర్మ మిగిలిన తర్వాత వర్మ ఏం చేయాలి నెక్స్ట్ టైం? సో ఆయనకు అవకాశం లేదు కనుక కాము ఉంటున్నాడు. అవకాశమే వచ్చినప్పుడు ఆయన సంగతి ఆయన ద్వారా ఆయన చూసుకుంటాడు, ఇంకో మార్గం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసుకున్నాడు, వర్మ ఎందుకు చూసుకోడు? మీకు బాలినేని పార్టీ కూటమిలోకి వచ్చినప్పుడు దామచర్ల జనార్దన్ ఎందుకు పోడేటు? సో అందువల్ల అధినాయకత్వం తమ ప్రయోజనాల కొరకు కింది స్థాయి నాయకుల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నప్పుడు కింది స్థాయి నాయకులు కూడా తమకు అవకాశాలతో పక్క జరుగుతున్నారు. ఇది రెండవది. మూడవది ఏంటంటే ప్రజలు ఏమైనా చేదరించుకుంటున్నారా? ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారితే ఓట్లేస్తలేరా? 10 సార్లు పార్టీ మారినా ఓట్లేస్తున్నారు. ఇక ప్రాబ్లం ఏంటి? సో ఘోరంగా పార్టీలు మారిన వాళ్ళకి కూడా ప్రజలు ఎన్నుకుంటున్నారు కదా. ప్రజలు ఎక్కడైనా పార్టీలు మారడాన్ని శిక్షిస్తున్నారా? మీరు ప్రజలను అడిగారు ఎందుకు శిక్షిస్తున్నారు? ఏ పార్టీ అయితే